మిరపకాయ బజ్జీ, చికెన్ బిర్యానీ. పక్షుల గ్రామం అంటే పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద వండుకుని తినేవాళ్లు. కానీ ఎప్పుడైతే మన బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక సిటీకి వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారో అప్పటి నుండి ఊరి జాతకం మారిపోయింది. వాళ్ళు సిటీ నుండి వర్క్ ఫ్రం హోం చేయడానికని ఊరికొచ్చారు. ఉదయం 11 గంటలు. తుని పిచ్చుక వంటింట్లో చెమటలు కక్కుతూ కూరగాయలు కోస్తుంది. సిటీ నుండి వచ్చిన బుజ్జి పిచ్చుక ల్యాప్టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. అమ్మా, ఇంకా ఎంతసేపు వండుతావు? వంటింట్లో నుండి టక్క టక్క శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. నాకు మీటింగ్ ఉంది, డిస్టర్బ్ అవుతోంది. తుని పిచ్చుక విసుగ్గా, తినడానికి తిండి కావాలంటే వండాలి కదా బుజ్జి, ఆకాశం నుండి ఊడిపడదు కదా. ఈరోజు చికెన్ కర్రీ, బగారా రైస్ చేస్తున్నా, ఇంకో గంట పడుతుంది. గంట? అమ్మా, నీకు టైం మేనేజ్మెంట్ అస్సలు తెలియదు. ఇట్రా, నీకొక లెక్క చెప్తాను. ఏంటా లెక్క? నా పని ఆపుకొని మరీ వినాలనా? వినమ్మా, ఇప్పుడు నువ్వు వండడానికి మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చావు. దానికి పెట్రోల్ ఖర్చు, సరుకుల ఖర్చు ఎంత? ఓ 100 రూపాయలు అయి ఉంటుంది. ఓకే, గ్యాస్ ఎంత ఖర్చు అవుతుంది? నూనె, మసాలాలు అన్నీ కలిపి అదొక 50 అనుకో. ఇప్పుడు అసలైంది నీ శ్రమ. నువ్వు 2 గంటలు వంటింట్లో కష్టపడుతున్నావు. నీ టైంకి విలువ లేదా? 1 గంటకి 50 వేసుకున్నా. మొత్తం కలిపి ఈ వంటకి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. పైగా నీకు నడుము నొప్పి బోనస్. మరేం చేయమంటావు బుజ్జి? తినడం మానేయమంటావా? అవసరం లేదు, టెక్నాలజీని వాడుకో అమ్మా అంటూ ఫోన్ తీసి చూపిస్తూ, ఇదిగో చూడు, సిటీలో పక్షి ఈట్ షాప్ ఉంది. ఇందులో చికెన్ బిర్యానీ ఆఫర్లో కేవలం 200 రూపాయలకి వస్తుంది. అది వేడి వేడిగా కేవలం 15 నిమిషాల్లో ఇంటికి వస్తుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి 200కి చికెన్ బిర్యానీనా? పైగా వండక్కర్లేదా? గిన్నెలు తోమక్కర్లేదా? అది కదా మ్యాజిక్. నువ్వు వండితే 250 ఖర్చు, 2 గంటల కష్టం. ఆర్డర్ చేస్తే 200 ఖర్చు, 15 నిమిషాల్లో డెలివరీ. నువ్వు హాయిగా సోఫాలో కూర్చొని సీరియల్స్ చూడొచ్చు. ఏది బెటరు? తుని పిచ్చుక ఆలోచించి, నిజమే బుజ్జి, నాకు ఈ లాజిక్ తట్టనే లేదు. నా నడుము కూడా ఈ మధ్య బాగా లాగుతుంది. సరే, ఆర్డర్ చెయ్యి. ఆ రుచి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడే చేస్తున్నా. చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్. 15 నిమిషాల్లో ఒక పక్షి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్ళింది. తుని, బుజ్జి బాక్సులు ఓపెన్ చేశారు. వేడి వేడి బిర్యానీ వాసన ఇల్లంతా నిండింది. తుని పిచ్చుక ఒక్క ముద్ద తిని, అబ్బా బుజ్జి, ఇది అద్భుతం. నేనెంత కష్టపడి వండినా ఇంత రుచి రాదు. పైగా వంటిల్లు శుభ్రంగా ఉంది. ఇక రేపటి నుండి వంట బంద్, ఆర్డర్లే ఆర్డర్లు. ఈ విషయం పక్కింటి చోటు చిలుకకి తెలిసింది. ఆమె కొడుకు బన్ను కూడా సిటీ నుండే వచ్చాడు. బన్ను చిలుక తుని ఇంటి వాసన చూసి, అమ్మ చూసావా, తుని అంటే స్మార్ట్ అయిపోయారు. ఆన్లైన్ లో బిర్యానీ తెప్పించుకున్నారు. నువ్వేమో ఇంకా పాతకాలంలో పొయ్యి ఊదుతున్నావు. నీ వల్ల ఇల్లంతా పొగ, నా కళ్ళల్లో నీళ్ళు. నాకు కూడా ఆన్లైన్ ఫుడ్ కావాలి. అవునా? తుని వంట మానేసిందా? అయితే నేను కూడా మానేస్తా. నాకు బద్ధకం వచ్చేసింది. ఈ రోజే ఆ పొయ్యిని అటక మీద పడేస్తా. ఆర్డర్ చేయరా బన్ను? పిజ్జా, బర్గర్, బిర్యానీ అన్ని తెప్పించు. అలా ఊరంతా ఆ వార్త పాకింది. మహీకృత, లూసీ పౌరం, కుహుబాతు అందరూ వంటలు మానేశారు. ఊర్లో ఎక్కడ చూసినా డెలివరీ పక్షులే కనిపిస్తున్నాయి. ఇళ్లల్లో వంటగదులు స్టోర్ రూమ్ లాగా మారిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత బుజ్జి, పన్ను ఏదో పని మీద మళ్లీ సిటీకి వెళ్లిపోయారు. ఊర్లో మాత్రం ఫుడ్ డెలివరీ కల్చర్ అలాగే ఉంది. ఒకరోజు చిచ్చుకాకి చాలా బాధగా తుని ఇంటికొచ్చింది. ఆ తుని ఉన్నావా? తుని పిచ్చుక సోఫాలో కూర్చొని పిజ్జా తింటూ, రా చిచ్చు, రారా, ఈ పిజ్జా తిను, భలే ఉంది. చిచ్చుకాకి కోపంగా, నాకొద్దు తుని, మీరంతా కలిసి నా బతుకును బస్ స్టాండ్ చేశారు కదా. ఏమైంది చిచ్చు, ఎందుకంత కోపం? ఏం కావాలా? నేను సిటీకి వెళ్లి కష్టపడి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాను. కొత్త కొత్త వెరైటీలు, చైనీస్, మెక్సికన్ వంటలు నేర్చుకుని వచ్చాను. మన ఊర్లో అందరికి కొత్త రుచులు చూపిద్దామని చిచ్చు రెస్టారెంట్ పెడదామని అనుకున్నాను. కానీ ఎక్కడ చూస్తే ఒక్కడు బయటకు రావట్లేదు. అందరూ ఫోన్లో ఆర్డర్లు పెట్టుకుని ఇంట్లో తింటున్నారు. నా వంట ఎవరు తింటారో? నా టాలెంట్ అంతా వృధా అయిపోయింది. అయ్యో చిచ్చు, నిజమే. మాకు ఈ ఆన్లైన్ ఫుడ్ అలవాటైపోయింది. బయటకొచ్చి తినే ఓపిక ఎవరికీ లేదు. సారీ. మీసారి నా పొట్ట నింపతతోనే ఆ బుజ్జి బన్నుగాళ్ళు వచ్చి మిమ్మల్ని చెడగొట్టారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ ఆలుగడ్డలు, వంకాయలు అమ్ముకోవాలా? అని ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. తుని పిచ్చుక బాధపడుతూ, పాపం చిచ్చు, కానీ ఈ బిర్యానీ టేస్ట్ ముందు దాని వంట ఎవడు తింటాళ్లే. ఇంకొన్ని రోజులు గడిచాయి.
బుజ్జి పన్ను మళ్లీ ఊరికొచ్చారు. అప్పటికే ఊరి పరిస్థితి మారిపోయింది. ఊరి జనం బద్దకస్తులుగా మారిపోయారు. ఎవరూ కనీసం నీళ్లు కూడా కాచుకోవడం లేదు. అకస్మాత్తుగా ఒకరోజు డెలివరీ పక్షులు స్ట్రైక్ ప్రకటించాయి. మాకు జీతాలు పెంచాలి, లేకపోతే డెలివరీ చెయ్యమని ధర్నాకు దిగాయి. యాప్స్ అన్నీ బంద్ అయ్యాయి. చోటు చిలుక ఇంట్లో, అమ్మా ఆకలే, బిర్యానీ ఆర్డర్ చెయ్యి. చేస్తున్నాన్రా. అరే ఏంటిది, సర్వీస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అన్ని యాప్స్ లోనూ ఇదే మెసేజ్. తుని పిచ్చుక ఇంట్లో కూడా, అమ్మా ఈరోజు డెలివరీ లేదంట, పేపర్లో న్యూస్ వచ్చింది, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి డెలివరీ లేదా? మరిప్పుడేం తినాలి? ఇంట్లో బియ్యం లేవు, పప్పు లేదు. కనీసం స్టవ్ ఎలా వెలిగించాలో కూడా మర్చిపోయాను. ఊరంతా ఆకలి కేకలు మొదలయ్యాయి. సాయంత్రం 6 గంటలు. అందరూ రచ్చబండ దగ్గర ఆకలితో నీరసంగా కూర్చున్నారు. బుజ్జి పన్ను కూడా ఉన్నారు. ఏం చేద్దాం తుని, నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఎవరైనా సిటీకి వెళ్లి ఫుడ్ తెస్తారా? సిటీకి వెళ్ళాలంటే ఓపిక ఉండాలి కదా బామ్మగారు. నా రెక్కలు కదలట్లేదు. అయినా నాకు ఆ సిటీ బిర్యానీ తినే తినే బోర్ కొట్టేసింది. రోజు అదే మసాలా, అదే టేస్ట్. నాలుగుకి కొత్తగా ఏదైనా కావాలి. అవును, నాకు విరక్తి పుట్టింది. పిజ్జాలు బర్గర్లు తిని నా పొట్ట చెత్త పొట్టలా తయారైపోయింది. మన ఊరి నాటు రుచులు కావాలి. ఏదైనా కారంగా ఘాటుగా ఉంటే బాగుండు. కానీ వండేదెవరు? మనలో ఎవరికి ఓపిక లేదు కదా, స్కిల్ లేదు. అవును, ఇప్పుడు మనల్ని ఆ దేవుడే కాపాడాలి. అప్పుడే ఆ పక్క సందులో నుండి ఒక అద్భుతమైన వాసన గాలిలో కొట్టుకుంటూ వచ్చింది. అది మామూలు వాసన కాదు, నూనెలో వేగుతున్న మిరపకాయల ఘాటు. దానికి తోడు ధమ్ బిర్యానీ వాసన. బన్ను చిలుక ముక్కాడిస్తూ, అమ్మా ఆ వాసన ఏంటి? అద్భుతంగా ఉంది. ఇది పాత బిర్యానీ వాసన కాదు, ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. అవునరా, మిరపకాయ బజ్జీ వాసన వస్తుంది, కానీ బిర్యానీ వాసన కూడా వస్తుంది. ఎవరు వండుతున్నారు? పదండి పదండి, వాసన వచ్చిన వైపు వెళ్దాం. అందరూ జాంబిల్లా ఆకలితో ఆ వాసనను ఫాలో అవుతూ నడిచారు. అది నేరుగా చిచ్చుకాకి ఇంటికి దారి తీసింది. చిచ్చుకాకి ఇంటి ముందు 2 పెద్ద టేబుల్స్ వేసున్నాయి. వాటి మీద పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. చిచ్చుకాకి తలకి ఒక టోపీ పెట్టుకుని చేతిలో పెద్ద గెరిట పట్టుకుని నిలబడింది. ఆవిడ ముఖంలో ఆనందం వెల్లువిరుస్తోంది. రండి రండి, ఆకలితో ఉన్న ఆత్మలారా రండి, మీకోసమే ఈ చిచ్చుకాకి స్పెషల్ వంటకం రెడీగా ఉంది. అంటే ఏంటిదే? ఏం వండారు? వాసనతోనే చంపేస్తున్నారు. మీరు సిటీ బిర్యానీ తిని బోర్ కొట్టారు కదా, అందుకే నేను నా బుర్ర ఉపయోగించి ఒక కొత్త వంటకం కనిపెట్టాను. ఇదే వరల్డ్ ఫేమస్ అవ్వబోతుంది. దీని పేరే మిరపకాయ బజ్జీ చికెన్ బిర్యానీ. అందరూ ఒకేసారి ఏంటి మిరపకాయ బజ్జీ బిర్యానీలోనా అన్నట్లు అరిచారు. అవును, మనం సాయంత్రం బజ్జీలు తింటాం, రాత్రి బిర్యానీ తింటాం. 2 కలిపితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వేడి వేడి దమ్ బిర్యానీలో మసాలా స్టఫ్ చేసిన మిరపకాయ బజ్జీలను వేసి దమ్ చేశాను. ఆ బజ్జీలోని కారం బిర్యానీకి పడుతుంది, బిర్యానీలోని ఫ్లేవర్ బజ్జీకి పడుతుంది. అబ్బా చెప్పడమేనా, తిని చూడండి. చిచ్చుకాకి గిన్నె మూత తీసింది. దట్టమైన పొగలొచ్చాయి. ఎర్రటి బిర్యానీ రైస్ మధ్యలో బంగారు రంగులో వేగిన మిరపకాయ బజ్జీలు కనిపిస్తున్నాయి. పక్కన చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి. అంటే ఐ లవ్ యూ, నాకు బకెట్ మొత్తం కావాలి. అందరికీ ఉంది, లైన్లో రండి. ప్లేట్ 250 రూపాయలు. ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్. అందరూ ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు. చిచ్చుకాకి వడ్డించింది. బన్ను ఒక బజ్జీని కొంచెం బిర్యానీని కలిపి నోట్లో పెట్టుకున్నాడు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని తన్మయత్వంతో, ఆహా, ఓహో, ఇదేం కాంబినేషన్ రా బాబు. బజ్జీ కరకరలాడుతోంది, రైస్ మెత్తగా ఉంది, చికెన్ జ్యూసీగా ఉంది, నోట్లో సునామీ సృష్టిస్తోంది. అంటే ఇది సిటీలో కూడా దొరకదు. నిజమే చిచ్చు, నువ్వు గ్రేట్. ఇన్నాళ్ళు నీ టాలెంట్ ని మేము గుర్తించలేదు. ఈ డెలివరీ యాప్స్ మోజులో పడి నీ చేతి వంట మిస్ అయ్యాము. తుని పిచ్చుక తింటూ, చాలా స్పైసీగా చాలా బాగుంది. ఆ సిటీ బిర్యానీ దీని ముందు వేస్ట్ అసలు. చిచ్చు, మా కళ్ళు తెరిపించావు. నాకు ఇంకో 2 బజ్జీలు వేయి చిచ్చు, ఈ కారానికి నా జలుబు కూడా వదిలిపోయింది. అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి. భోజనమయ్యాక అందరూ చిచ్చుకాకిని చుట్టుముట్టారు. చిచ్చు అంటే మీరే మాకు దిక్కు. ఇకపై మేము ఆ సిటీ ఫుడ్ జోలికే వెళ్ళం. రోజు ఆ బుజ్జి ఆర్డర్ చేస్తామన్నా మేం వినము. నేను కూడా వినంట్రా పండుగ. నాకు మిరపకాయ బజ్జీ బిర్యానీనే కావాలి. ఆంటీ, మీరు రోజు వంట చేస్తారా? చిచ్చుకాకి గర్వంగా, తప్పకుండా. మీ ఆదరణ ఉంటే రోజుకో వెరైటీ చేస్తా. రేపు పానీపూరి పులిహోర చేస్తా. వద్దు బాబోయ్, ఈ బిర్యానీనే కంటిన్యూ చేయి చాలు అని అందరూ అరుస్తారు. ఫ్రెండ్స్,
ఒక నిర్ణయం తీసుకుందాం. ఇకపై మనం ఫుడ్ డెలివరీ యాప్స్ వాడొద్దు. మన చిచ్చుకాకి దగ్గరే తిందాం. డబ్బులు మన ఊర్లోనే ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. చిచ్చుకి కూడా ఉపాధి దొరుకుతుంది. చిచ్చుకాకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు నన్ను ఎవరు పట్టించుకోలేదని చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజు నా వంట మీకు నచ్చడం నా జన్మధన్యం. వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తా. అమ్మయ్యా, బతికాము. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ కి పని లేకుండా పోయింది. చిచ్చుకాకి ఇల్లు ఒక పెద్ద రెస్టారెంట్ లా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కొత్తది వింతగా ఉండొచ్చేమో కాని పాతది ఎప్పుడు రోత కాదు. ఇంటి భోజనం, సొంత ఊరి రుచి ఎప్పుడూ అమృతమే. అవసరమైతే కొంచెం వెరైటీగా మిరపకాయ బజ్జీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. చలిలో పిసినారి కాకి తెలివి. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒక చెడ్డ పేరుంది. అందరూ ఆవిడను పిసినారి చిచ్చు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ ఎవరికీ ₹1 కూడా ఖర్చు పెట్టదు. ఎవరైనా ఇంటికొస్తే మంచినీళ్లు కూడా ఇవ్వదు. సాయంత్రం వేళ అందరూ పార్కులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చిచ్చుకాకి కొత్త చీర కట్టుకుని వచ్చింది. ఏంటి చిచ్చు, కొత్త చీర బాగుంది. ఎంత? ₹1000 చోట, చాలా కాస్ట్లీ. అంటే చీర బాగుంది కానీ మాకు పార్టీ ఎప్పుడు ఇస్తారు? మీ ఇంట్లో కనీసం చాయ్ కూడా దొరకదంట కదా. అవునరా పన్నుక, చిచ్చు ఆంటీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఐస్ కూడా కరిగిపోయి నీళ్ళు అవుతుండేమో కానీ ఆవిడ మంచి కరగదు, పిసినారి కదా. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి ముఖం చిన్నపోయింది. ఆవిడకు చాలా అవమానంగా అనిపించింది. చిచ్చుకాకి తన మనసులో, నన్ను పిసినారి అంటారా? అందరూ కలిసి నన్ను జోకర్ని చేస్తారా? వీళ్ళ సంగతి చెప్తాను. రేపే వీళ్ళందరికీ మా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇస్తాను. కానీ ఆ పార్టీ నా స్టైల్లో ఉంటుంది. వీళ్ళకు చుక్కలు చూపించకపోతే నా పేరు చిచ్చుయే కాదు. చిచ్చుకాకి పైకి నవ్వుతూ ఇలా అంది. అయ్యో పిల్లలు, మీరు అలా అనుకుంటున్నారా? సరే, రేపు మీ అందరికీ మా ఇంట్లో పార్టీ. అందరూ రండి, స్పెషల్ ఐటమ్స్ పెడతాను. నిజమా అంటే బిర్యానీ పెడతారా? బిర్యానీ కంటే గొప్పది పెడతాను రా. రేపు సాయంత్రం 6 గంటలకు రండి. ఇక మరుసటి రోజు సాయంత్రం బయట చలి విపరీతంగా ఉంది. ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. అందరూ స్వెట్టర్లు, మఫ్లర్లు వేసుకుని వణుకుతూ చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. చిచ్చు ఇల్లు చాలా అందంగా డెకరేట్ చేసింది. ఏసీ ఆన్ చేసింది. అమ్మో చిచ్చు, బయట చలి చేస్తుంటే లోపల ఏసీ వేసావేంటి? ఆఫ్ చెయ్యవే. అది ఏసీ కాదు చోట, వింటర్ ఎఫెక్ట్. పార్టీ అన్నాక కూల్గా ఉండాలి కదా. కూర్చోండి. అందరూ వణుకుతూ సోఫాల్లో కూర్చున్నారు. చిచ్చుకాకి లోపలికెళ్ళి ఒక పెద్ద ట్రే పట్టుకుని వచ్చింది. అందులో పొగలొస్తున్న గ్లాసులు లేవు. దానికి బదులుగా చిల్డ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. గ్లాసుల బయట చెమట పట్టి ఐస్ గడ్డల్లా ఉన్నాయి. తీసుకోండి, వెల్కమ్ డ్రింక్. ఇది బ్లూ కరకాయ్ కూల్ డ్రింక్, చాలా కాస్ట్లీ. బన్ను చిలుక గ్లాస్ పట్టుకోగానే చెయ్యి షాక్ కొట్టినట్లు వెనక్కి లాగి, అమ్మా ఆంటీ, ఇదేంటి ఐస్ కట్టలా ఉంది? ఈ చలిలో కూల్ డ్రింకా? మాకు కాఫీ ఇవ్వండి ప్లీజ్. కాఫీనా? ఇది ఓల్డ్ ఫ్యాషన్ రా బనుగా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చలిని చలితోనే జయించాలి. ఇది తాగితే మీ బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. తాగండి, తాగకపోతే నేను ఫీల్ అవుతాను. చిచ్చు, నీకు బుర్రందా? పిల్లలకు ఇది తాగిస్తే గొంతు నొప్పి వస్తుంది, వదిలే. ఏంటితోనే నా పార్టీని అవమానిస్తావా? ఎంత ఖర్చు పెట్టి తెస్తే తాగరా? ఇదేనా నా మర్యాద? తాగాల్సిందే. చిచ్చుకాకి బలవంతం మీద మొహమాటం కొద్దీ అందరూ ఆ చల్లటి కూల్ డ్రింక్ ని తాగారు. గొంతులోకి దిగుతుంటే నరాలన్నీ జివ్వుమన్నాయి. బన్నుగాడి పళ్ళు టపటపలాడాయి. అమ్మా, నా గొంతులో ఎవరో ఐస్ మొక్క ఇరికెచ్చినట్లుంది. కూల్ డ్రింక్ తాగేసరికి అందరికీ చలి జ్వరం వచ్చినట్లయింది. చోటు తుని వణికిపోతున్నారు. అప్పుడు చిచ్చుకాకి 2వ ఐటెం తెచ్చింది. అది ఐస్ క్రీమ్. పెద్ద పెద్ద కప్పుల్లో వెనిల్లా, చాక్లెట్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్. ఇదిగోండి, డిన్నర్ కి ముందు డెజర్ట్ స్పెషల్ వింటర్ ఐస్ క్రీమ్. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ చూడగానే బన్ను పుచ్చి కళ్ళు మెరిశాయి. వాళ్లకు ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. చలిని కూడా మర్చిపోయారు. బన్ను చిలుక నాలుగు తడుపుకుంటూ, వావ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. అమ్మా, నేను తింటాను ప్లీజ్ అమ్మా. నేను కూడా, నాకు స్ట్రాబెర్రీ కావాలి. చిచ్చు ఆంటీ ఇవ్వండి. ఒరే పిచ్చోడా, ఇప్పటికే కూల్ డ్రింక్ తాగి చేస్తున్నాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే రేపు పొద్దున్నే ఆసుపత్రిలో ఉంటాం. వద్దురా.
బుజ్జి, నీకు జలుబు చేస్తుంది, వద్దు తల్లి. అయ్యా చోట, పిల్లలు ఆశగా అడుగుతుంటే కాదంటావా? ఒక్కరోజు తింటే ఏం కాదులే. పైగా ఇది నేను స్వయంగా తయారు చేశాను, చాలా హెల్దీ. తిను బన్నా, తిను బుజ్జి. అమ్మ మాట వినను, నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని బన్ను వెళ్లి ఒక కప్పు లాక్కున్నాడు. నేను కూడా. బుజ్జి కూడా ఒక కప్పు తీసుకుంది. పిల్లలిద్దరూ చలిలో వణుకుతూనే ఐస్ క్రీంని లొట్టలేసుకుంటూ తిన్నారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా చిచ్చు పోరు పడలేక కొంచెం కొంచెంగా తిన్నారు. చిచ్చుకాకి మాత్రం మనసులో హేహే, ఎప్పుడు తెలుస్తుంది నా పవరం అని నవ్వుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామంలో కోడి కూతలు బదులు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఊరంతా తుమ్ముల మోత మోగుతోంది. చోటు చిలుక ఇల్లు. చోటు చిలుక ముక్కు ఎర్రగా కందిపోయి, అమ్మో, నా తల పగిలిపోతుంది, ముక్కు నుండి గంగా యమున పారుతున్నాయి. ఇంక బన్ను వైపు చూసి, ఒరే బన్నుగా లేరా, స్కూల్కి వెళ్ళాలి. బన్ను చిలుక గొంతు బొంగురుపోయి మాట్లాడలేక, అమ్మా, నా గొంతులో కప్పలు తెరాయమ్మా, మాట రావట్లేదు. అమ్మా, నా ముక్కు ఊడిపడేలా ఉందమ్మా. ఇక తుని పిచ్చుక ఇంట్లో తుని పిచ్చుక వేడి నీళ్లు తాగుతూ, ఛీ, ఆ చిచ్చుకాకి నాశనం చెయ్య. ఛీ, చలికాలం ఐస్ క్రీం పెట్టి మనల్ని మంచాన పడేసింది. బుజ్జి, నీకెలా ఉంది? నాకు జ్వరం వచ్చింది. ఐస్ క్రీం తిన్నప్పుడు బాగుంది, ఇప్పుడు మాత్రం నరకం కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు. బన్ను బుజ్జి మెడలో మఫ్లర్లు చుట్టుకొని దగ్గుతూ తుమ్ముతూ ఆసుపత్రికి వెళ్తున్నారు. దారిలో వీళ్ళని చూసి చిచ్చుకాకి ఏమీ జరగనట్లు చాలా ఫ్రెష్ గా తయారయ్యి ఎదురుపడింది. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. ఏంటి డల్ గా ఉన్నారు? నిన్న పార్టీ సూపర్ కదా, ఈ రోజు మళ్ళీ కుల్ఫీ పార్టీ చేసుకొద్దామా? ఆ మాట వెనుకానే బన్ను బుజ్జి ఆగిపోయారు. బన్ను కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడికి కోపం నశాలానికి అంటుంది. బన్ను చిలుక బొంగురు గొంతుతో కీచుగా అరుస్తూ, అంటే అంటే మీరు మంచి కాదు, మంచుకోండ. నిన్న మీరు పెట్టిన ఐస్ క్రీం వల్ల నా గొంతు చూసారా ఎలా అయిపోయిందో? అమ్మా, నేను మాట్లాడితే బాగా తరిచినట్లుండే. నా సింగింగ్ కెరీర్ నాశనం అయిపోయింది. అవును చిచ్చు ఆంటీ, ఇదే పగ. చలికాలం ఎవరైనా కూల్ డ్రింక్స్ ఇస్తారా? నా ముక్కు చూడు, ఎర్రగా టొమాటోలా అయింది. స్కూల్లో అందరూ నన్ను జోకర్ అంటారు ఇప్పుడు. చిచ్చుకాకి నవ్వాపుకుంటూ అమాయకంగా నటిస్తూ, అయ్యో పిల్లలు, మీకు సైన్స్ తెలీదు. దీన్నే క్రయోథెరపీ అంటారు. అంటే బాడీని బాగా చల్లబరిస్తే లోపల ఉన్న వేడి బయటకొచ్చి ఆరోగ్యం బాగుపడుతుంది. విదేశాల్లో ఇలాగే చేస్తారు. మీరేమో జలుబు అనుకుంటున్నారు, కానీ అది మీ బాడీలో ఉన్న చెడు నీరు బయటకు పోవడం అన్నమాట. చెడు నీరా? నా ముక్కులో నుండి వస్తుంది చెడు నీరు కాదంటే నా ప్రాణం. మీ థెరపీ తగలయ్యా. ఇప్పుడు నేను డాక్టర్ కాకినాడ కాకమ్మ దగ్గరకు వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవాలి. ఆ సూది చూస్తేనే అవ్వ నాకు భయం. ఆ డాక్టర్ ఎందుకు బనుగా, అనవసరంగా డబ్బులు దండగా. నా దగ్గర ఇంకో చిట్కా ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక బకెట్ చల్లటి నీళ్ళల్లో 4 ఐస్ గడ్డలు వేసుకుని స్నానం చేయండి. దాంతో మీ బాడీ షాక్ అయ్యి జలుబు పారిపోతుంది. దీన్నే ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటారు. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి ఐస్ బకెటా? ఆంటీ, మమ్మల్ని చంపాలని డిసైడ్ అయ్యారా? మీ ప్రయోగాలు మీ చిన్ను మీద చేసుకోండి, మా మీద కాదు. బన్ను చిలుక కోపంతో పాట అందుకోవాలని ట్రై చేస్తూ, నా గొంతు పోయింది, కానీ నా ఆవేశం పోలేదు. జలుబు చేస్తున్న వేళ, ముక్కు కారిన వేళ చిచ్చు ఆంటీని తన్నాలనుంది. గొంతుకి కీకి అని సౌండ్ వచ్చింది. చిచ్చి, చూసారా నా గొంతు ఎలా పోయిందో? ప్రభాస్ డైలాగ్ చెప్తామంటే మిమిక్రీ ఆర్టిస్ట్ లా వస్తుంది సౌండ్. అయ్యో బన్నగా, నీ గొంతులో బేస్ పెరిగిందిరా. ఇప్పుడు నువ్వు ర్యాప్ సాంగ్స్ పాడొచ్చు. ఇది నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ రా. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ కాదంటీ, మీకు దండం. ఇంకోసారి మీ ఇంటి వైపు చూస్తే వద్దు. భద్ర పండుగ, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈవిడతో మాట్లాడితే మనకున్న కొంచెం ప్రాణం కూడా పోతుంది. అవును బుజ్జ, అంటే మా అమ్మ మీ మీద చాలా కోపంగా ఉంది. మిమ్మల్ని చూస్తే కారం నీళ్లు చల్లుతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఓహో, కారం నీళ్ళ? అవి కూడా చల్లగా ఉంటాయి. ఓకే. బన్ను బుజ్జి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. చిచ్చుకాకి మాత్రం వీళ్లకు సరైన శాస్తి జరిగింది అని నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళింది. ఉచితంగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాం అనే సామెత ఎంత తప్పో పక్షులకు అర్థమైంది. కాలానికి తగ్గట్టు తినాలే కాని
ఆశకపోయి తింటే జలుబు జ్వరం గ్యారెంటీ. చిచ్చుకాకి పగ తీర్చుకుంది, పక్షులు పాఠం నేర్చుకున్నాయి. ఈ కథలోని నీతేంటంటే, కాలం కాని కాలంలో తినే తిండి ఆనందాన్ని కాదు, ఆసుపత్రిని చూపిస్తుంది.